ఆ శాఖల వరకే చూసుకోవాలి. కానీ కూటమిలో చంద్రబాబు గారితో భాగస్వామిగా అడుగుతున్నాడు ఆయన. ఓకే. కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని భాగస్వామిగా ప్రాబ్లం ఆయనకి కూడా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మైనింగ్ లో ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్, నిద్రపోతున్నావు ఇప్పుడు మమ్మల్ని అడిగావుగా నువ్వు. లేకపోతే కనుక ఇప్పుడు నిన్న నక్కపల్లిది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ వాళ్ళు ఏమన్నారు అనితని అడిగారు, ఏమ్మా కిడ్నీలు పోతాయి లివర్లో పోతాయి నువ్వే కదా అన్ని వంజత్వం వస్తుంది, ఇప్పుడు వస్తే కనుక అన్ని బాగుంటాయి అని అడిగారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని అడుగుతారు. మాట్లాడారని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మైనింగ్ విషయంలో ఏం చేస్తున్నావు, రేషన్ విషయంలో ఏం చేస్తున్నావు, కల్తీ లిక్కర్ విషయంలో ఏం చేస్తున్నావు, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, లేకపోతే కనుక దాని పేరు ఏంటది మహిళల విషయంలో ఏం చేస్తున్నావు అని ఆయన్ని అడుగుతున్నాడు. మరి కాబట్టి ఆయనకి జవాబు, ఆయన అట్లా అడిగినా వాళ్ళదే తప్పులే అని ఎట్లా అంటాడు ఆయన? కాబట్టి హ్యావ్ ద రైట్, ఖచ్చితంగా భాగస్వామ్య పక్షపు ప్రతినిధిగా ఆయనకి అడిగే హక్కు. దాన్ని ఆయన ఈ మంత్రే కదా ఆ మంత్రే కదా అంటే ఆ లెక్కనే హోంమంత్రి అనిత అయితే చంద్రబాబు గారు లాండ్ ఆర్డర్ ఎందుకు చూడాలా? ఆమెకు అప్పచెప్పచ్చు కదా, మళ్ళీ ఆ శాఖ ఎందుకు తీసుకున్నారు ఆయన? వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరిని అడిగినట్టు? హోంశాఖ అంతే. పేకాట డీజీపీని అడగడం అంటే ఎవరిని అడిగినట్టు? చంద్రబాబుని అడిగినట్టు లెక్క ప్రకారం. హోంశాఖని అడగాల, కానీ హోంశాఖలో లేదు కదా అది. లాండ్ ఆర్డర్ చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అడిగినట్టు. చంద్రబాబు గారి చేతిలో ఉన్న శాఖ పనితీరుని అడిగాడు అంతేనా? అది. ఇవన్నీ కూటమిలో విభేదాలకి దారి తీవా సార్ భవిష్యత్తులో? ఏముండవండి, 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు కదా. విభేదాలు ఎప్పుడు వస్తాయి అంటే మీరు చెప్పినట్టు ఆ వెబ్సైట్ లో